ఒక వారంలో మీ ఊరికి వస్తుందని సభాముఖంగా హామీ ఇస్తున్నాను. ఏం జరుగుతుంది? ఇప్పుడు రీసెంట్ గా నేను వచ్చినాక క్యాన్సిల్ చేయడానికి ఒక విషయం అది అదే సందర్భం ఉంది. ఇప్పుడు ఎవరిని పోకుండా గవర్నమెంట్ భూమి వేసేస్తారు అన్ని కాకుండా వస్తా ఉన్నాడు. ఇప్పుడు మా లోపల మాకు కనీసం అవకాశం మాకైతే అది ఇచ్చే ఇప్పుడు ఇక్కడే ఎస్పీ గారు ఉన్నారు. ఈ పంచాయతీలో 51 ఎకరాలు దయచేసి మా వీఆర్ఓ కానీ వీఆర్ఏ కానీ ఒక చిన్న ఫోటో రాస్తాను. అతను 24 గంటలు అరెస్ట్ చేసి ల్యాండ్ గ్రాబింగ్ కేసు కింద పత్రికల్లో ప్రకటించి భవిష్యత్తులో ఈ 51 ఎకరాల్లో ప్రవేశించే వ్యక్తులకు ఇదే గతి పడుతుందని ఈ సభ పొడిగింపు చేపట్టినాము. మరియు ప్రజలు మీరు ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి మేము అన్ని కూడా మీ సూచనలు పాటిస్తూ అభివృద్ధి పథంలో పోతామని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఈ సందర్భంగా కూడా మన నారాయణ శివప్రసాద్ గారు ఇక్కడ లేరు, రాలేదు ఈరోజు. ఆయన నారాయణ శివప్రసాద్ గారు అభివృద్ధి నిధుల కింద సుమారు ₹1,00,000 విలువల విద్యుత్ దీప పరికరంలో మన పంచాయతీ కేటాయించడానికి తెలుస్తున్నాను. ఈ సందర్భంగా మన పంచాయతీ తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ఇప్పుడు ప్రాజెక్టుకరించిన ఎంపీపీ గారిని మాట్లాడవచ్చు. మీకు ఏ సమస్యలున్నా అర్జీ రూపంలో తీసుకురావాల్సిందిగా కోరుకుంటున్నాము. Ada.